వాస్తవానికి మీరు ఏదైతే పంచుకోవాలనుకున్నారో, ప్రజలకి తెలియపరచాలనుకున్నారో, అది సమాచారం రూపేణా పాలసీలు కానీ మీ వ్యూస్ కానీ అనుకోకుండా ఈ రావణ్ టాపిక్, ఈ ప్రశ్న, ఈ పోలీస్ కేసు మీరు వైసీపీ అమ్మడి రాంబాబు పక్కన కూర్చోవటం అనేది పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో మీ దృష్టికి వచ్చిందా సార్, మీరు ఏదైతే సోషల్ మీడియాలో ఒక దాడి, విమర్శల జడివాన మీ మీద స్టిల్ కురుస్తూనే ఉంది, అవన్నీ చూసారా? మీరు ఉన్నారా ఊళ్ళోనే ఈ మధ్యకాలంలో? సోషల్ మీడియాతో అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఊర్లో ఉన్నా కానీ రియాక్ట్ అవ్వచ్చుగా. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, దాడి మొదలెట్టినప్పుడు దగ్గర నుంచి నేను చాలా వినయపూర్వకంగా ఇష్యూస్ రేజ్ చేసిన వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేశాను. కంటిన్యూస్గా ట్రై చేశాను. దాదాపు 10 రోజులు, ఐ థింక్ ట్యూస్డే, ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆన్ ఎ ట్యూస్డే, అంతకుముందే నో. సో మొత్తానికి వినయపూర్వకంగా సమాధానాలు ఇవ్వడానికి ట్రై చేశాను. ఇప్పటికీ ట్రై చేస్తున్నాను అదే పద్ధతిలో. బట్ దాడి ఒక రకమైన ఉధృతమైన దాడి మొదలైనప్పుడు దాన్ని వాళ్ళు ఎవరో కూడబలుక్కుని దాడి చేశారని నేను అన్ను. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏమవుతుందంటే ఒక మాబ్ మెంటాలిటీ వచ్చేస్తుంది. సో అందరూ పడి అదే మాట, ఒకటే ప్రశ్న అడుగుతారు, అందరూ సమాధానం చెప్పామనుకోండి మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారు ఇంకొక ఐడి నుంచి. సో అలా చెప్పుకుంటా వచ్చాను. ఇక తర్వాత లాస్ట్ 2-3 డేస్లో కొంచెం టైం దొరికింది నాకు. ఒక 5-6 గంటలు స్పెండ్ చేసి నా ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ట్విట్టర్లోను ఉన్నటువంటి ఈ బూతుల పంచాంగం కామెంట్లు పెట్టేవాళ్ళని, అసందర్భంగా మాట్లాడేవాళ్ళని, మీకు తెలుసో తెలీదో ఈ కామెంట్లు పెట్టడానికి పెయిడ్ బ్యాచెస్ని ఎంగేజ్ చేసుకుంటారు. పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, ఎవరైనా పొలిటికల్ పార్టీసే మెయిన్గా, బయట వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది. ఈ పెయిడ్ బ్యాచ్ ఏంటంటే ఒక మనిషిని ఎంగేజ్ చేసుకుంటే వాడు మ్యాక్సిమం 10 అవతారం అంటారు దాన్ని, 10 ఐడీలు క్రియేట్ చేసుకుంటాడు. ఒక 10 ఈమెయిల్ ఐడీలో లేకపోతే 10 ఫోన్ నెంబర్ల ద్వారానో 10 ఐడెంటిటీస్ పెట్టుకుంటాడు. మీరు చూస్తే మీకు ఆ ఐడెంటిటీ చూస్తేనే అర్థమైపోతుంది. పెడ్రో EUXY అని ఉంటుంది. వాడు ఎవడాడు పెడ్రో EUXY అనేవాడికి ఒక ఐడెంటిటీ, అది ఆంధ్ర ఐడెంటిటీ అయితే కాదు. సో వీటిని చూస్తే అర్థమైపోద్ది ఇవన్నీ అవతార్స్ అని, ఫేక్ ఐడీస్ అవతార్స్ అని. అంటే వాళ్ళు అదే ఐడి తోటి ఫేస్బుక్లో వస్తారు, ట్విట్టర్లో వస్తారు, యూట్యూబ్లో వస్తారు. ఎవరి మీద దాడి చేయదలుచుకున్నారో వాళ్ళు ఎన్నెన్ని సోషల్ మీడియాలో ఉంటే అన్నిటి మీద వచ్చి అదే కామెంటు ప్రతి చోట పోస్ట్ చేసుకుంటూ పోతారు. సో మీకు కుప్పల కామెంట్స్, అవే కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్, బూతులు వస్తాయి. సో మామూలుగా మనుషులు ఏం చేస్తారంటే దరిద్రం ఏంట్రా బాబు అని చెప్పి విత్డ్రా అయిపోతారు. పొలిటికల్ పార్టీస్ ఈ ప్రయత్నం చేసినాయి. ఇకపోతే పొలిటికల్ పార్టీస్ సింపథైజర్స్ ఉంటారు. వాళ్ళు విపరీతమైన ఆవేశంతో బాగా పార్టీ అనుబంధాలు ఇవి ఉంటాయి. సంబంధాలు ఉండి చావు కానీ అనుబంధాలు ఉంటాయి. వీళ్ళు చేసుకున్న అనుబంధాలు, వాడెవడో దేకడ వీళ్ళని, బట్ వీళ్ళే ఎక్కువ ఓన్ చేసుకుంటారు. దట్స్ ఓకే, యు ఆర్ ఫ్రీ టు లైక్ ఎనీబడి. సో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అంతకుముందు మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇట్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ ఇన్ ద సైబర్ స్పేస్. ఇంటర్నెట్లో ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో పండగ అయినా లేదా ఫంక్షన్ అయినా కానీ ఫోటోలు పెడితే మిగిలిన వాళ్ళందరూ లైక్లు చేయటం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సోషలైజింగ్. సో వాళ్ళందరూ ఏకమైపోయి ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ మీద కొడతా పోతూ ఉంటారు. సో వీటన్నిటినీ ఇందులో పెయిడ్ బ్యాచ్ ఎవడో మీరు గుర్తించాలి. దెన్ మూకుమ్మడిగా అనాలోచితంగా దాడి చేసేవాళ్ళు ఎవరో గుర్తించాలి. ఈ మొత్తం కన్ఫ్యూజన్లో నిజంగానే బుర్రన్నాళ్ళు, కొంచెం ఆలోచించేవాళ్ళు, కొంచెం తెలివిగలాళ్ళు, రేషనల్ పీపుల్, వాళ్ళు కూడా ఈ వరవడిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డిబేటింగ్ ప్లేస్, అదొక డిబేటింగ్ ప్లాట్ఫామ్. యు ఆర్ అపీలింగ్ టు దేర్ మైండ్, దేర్ సెన్స్ ఆఫ్ లాజిక్ అండ్ రేషనాలిటీ. అయినప్పుడు 1-2 సార్లు చెప్పడం నా బాధ్యత. అందులో రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా బాధ్యత. సో అట్లా చెప్పుకుంటూ వచ్చాను. నౌ లాస్ట్ 3 డేస్లో ఇవన్నీ క్లీనప్ చేసాను. నౌ దెర్ ఇస్ ఎ గుడ్ హెల్దీ డిబేట్ ఆన్ మై వాల్స్ ఆన్ ఎనీ ఇష్యూ. దీంట్లో ఏబీ గారు ముఖ్యంగా కొన్ని కామెంట్స్, టీడీపీకి చంద్రబాబుకి పరమ భక్తులు అని చెప్పుకునే వాళ్ళు ప్రశ్న రావణ్కి డబ్బులు ఇచ్చి వీడియోలు చేపిస్తున్న మాజీ పోలీస్ అధికారి అనే పోస్ట్. ప్రశ్న రావడానికి నేను డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాను. ఎందుకు చేపిస్తున్నానండి? దానికి ఏమైనా కారణం ఉండాలిగా. నాకేం పట్టింది?
నా దగ్గర నుంచి నాకెందుకు వస్తాయి డబ్బులు, నాకు ఎక్కడి నుంచి వస్తాయి? నా దగ్గర డబ్బులు ఉంటే ఐ వుడ్ స్పెండ్ ఇట్ ఫర్ బెటర్ పర్పసెస్. వై దిస్? ఇది ప్రాబబ్లీ ఏమైందంటే మీకు మేము ఒక వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. యూఏపీఏ చట్టాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకించాలా వద్దా అన్న చర్చ వచ్చినప్పుడు ఇదంతా తిరిగి మనం ఏదో రావణ్ణి సమర్థిస్తున్నట్టు వస్తుందేమో కదా, దాన్ని ఎలా తట్టుకోవడం అనే ప్రశ్న కూడా వచ్చింది. అయినా సరే వస్తే వచ్చింది, మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. రావణ్ గుణగణాల గురించి కాదు, ఇది యూఏపీఏ చట్టం వేయడం గురించి. కాబట్టి దాని మీద మనం వైఖరి క్లియర్గా చెప్పాల్సిన. రావణ్ వ్యాఖ్యల్ని సమర్థించట్లా మీరు? రావణ్ వ్యాఖ్యలతో మాకు అసలు సంబంధమే లేదు, సమర్థించట్లా. రావణ్ వ్యాఖ్యలు సమర్థించాలా విమర్శించాలా అని అంటే మేము వీడియోలు చూడాలి కదండి. ఈ కుర్రాడు గంట వీడియోలు చేస్తాడు. 930 వీడియోలు ఉన్నాయంట అతని ఛానల్లో. మేము ఎక్కడ చూడడం ఆ 930 వీడియోలు? మాకేం పట్టింది అసలు? ఇప్పుడు బజార్లో కనిపించేవన్నీ ముక్కలు షార్ట్స్ ముక్కలుగా కనిపిస్తున్నాయి. అన్లెస్ మీరు ఆ వీడియో మొత్తం చూస్తే తప్ప సందర్భం ఏంటో తెలియదు. సో విమర్శించడానికి మా దగ్గర మెటీరియల్ లేదు, సమర్థించడానికి మెటీరియల్ లేదు. సో వీ హ్యావ్ నో ఒపీనియన్ అబౌట్ ఇట్. వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఒపీనియన్. మాకు అనవసరం అది. మీరు యూఏపీఏ పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నావా యూఏపీఏ పెట్టడానికి? నీకేం తెలుసని? నాకేం తెలుసు అంటే యూఏపీఏ ఏ కేసు అయినా కానీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు అయినా, రావణ్ మీద పెట్టిన కేసు అయినా, లేకపోతే నలంద కిషోర్ గారి మీద పెట్టిన కేసు అయినా, నరేంద్ర మీద పెట్టిన కేసు అయినా, ధూళిపాడు నరేంద్ర మీద, అచ్చెన్నాయుడు గారి మీద పెట్టిన కేసు అయినా, నారాయణ గారి మీద పెట్టిన కేసు అయినా ఎఫ్ఐఆర్ చూస్తాం. అంతకుముందు రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన కేసు అయినా, ఏబిఎన్ మీద, TV5 మీద పెట్టిన రాజద్రోహం కేసులైనా ఎఫ్ఐఆర్ చూస్తాం, రిమాండ్ రిపోర్ట్ చూస్తాం అరెస్ట్ చేస్తే, లేదా ఓన్లీ ఎఫ్ఐఆర్ చూస్తాం. చూసి ఇది ఇందులో ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్స్ ఈ సెక్షన్లకు అర్హులమే కాదా అని చూస్తాం. లేదు, ఒక మనిషిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసినాక మ్యాజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు. రిమాండ్ రిపోర్ట్లో అప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషను, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మొత్తం వాళ్ళు ఓపెన్గా చెప్పాలి. ఆ రిమాండ్ రిపోర్ట్ చదువుతామండి. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు, కేసు ఏంటి, ఎఫ్ఐఆర్ ఏం చెప్తాంది, విట్నెస్లు ఎవరు, ఎక్యూజ్డ్ ఎవరు, ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఏంటి అన్నది ఉంటుంది. అది చదివితే ఆ సెక్షన్లు సరైనవో కాదో మనకు అర్థమైపోతుంది. ఆ రిమాండ్ రిపోర్ట్ని బట్టి చూసినప్పుడు రావణ్ మీద యూఏపీఏ పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదు అనేది క్లియర్గా మాకు అర్థమైపోయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇది తప్పయా? మీరు ఒక మనిషి తప్పు చేశాడు అని అంటే ఏ తప్పుకి ఆ శిక్షే ఆ సెక్షనే ఉండాలి తప్ప, ఓవర్ స్పీడింగ్ చేస్తున్నాడు హైవే మీద, మనుషులు చచ్చిపోరా, వాడి మీద యూఏపీఏ పెడితే తప్పేంటి అనేది వితండవాదం అవుతుంది. అది లాజికల్ కాదు, లీగల్ కాదు, చట్ట ప్రకారం నిలబడదు. కాబట్టి పరిస్థితుల్లో యూఏపీఏ పెట్టాలా అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, చట్టం ఉంది, దాని మీద క్లారిటీ ఉంది. దాని మిస్యూజ్ మీద కూడా క్లారిటీ ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ నిన్న మొన్న వచ్చిన చట్టం కాదు అది. 2009లో వచ్చింది, 16 ఏళ్ళు అయిపోయి 20 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. దాని మీద మిస్యూజ్ కూడా బాగా జరిగింది, కోర్టులో ఎస్టాబ్లిష్ అయింది మిస్యూజ్ జరిగిన విషయం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఈ సాంప్రదాయం మంచిది కాదు. మీరు ఇవాళ మొదలెడితే రేపొద్దున మీరే కంటిన్యూ చేస్తారు. దీన్ని ఎదుర్కోకపోతే రేపొద్దున గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇదే కంటిన్యూ అయిపోతుంది ఈ ట్రెండ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ అని